నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధాన అంశాలు ప్రగతి అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బంజారాహిల్స్ లో నాబార్డ్ రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు తెలంగాణ ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్న మంత్రి హరీష్ రావు పోలీసుల తీరుపై హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేసిన బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మజ్లిస్ ర్యాలీకి అనుమతిస్తే ఆందోళన చేపడతామంటూ వ్యాఖ్య కడపలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన వైసీపీ నేతలు వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మండిపాటు ఇక వార్తల్లోకి వెళ్తే ప్రగతి అంశంపై ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వల్లవన్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పారాదీప్ హైదరాబాద్ పెట్రోలియం పైప్లైన్ పనులు, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్, బళ్ళారి బయాపూర్ జాతీయ రహదారి అంశాలకు సంబంధించిన ప్రగతిని ప్రధానమంత్రి సీఎస్తో సమీక్షించారు. ट्री कटिंग वगैरह सर वो पूरी हो चुकी है. संजीव जी क्या लगता है समय पे हो जाएगा काम? सर पैकेज आज के दिन में हमने अनदर 63 किलोमीटर्स क्लियर कर लिया है, तो इसीलिए अब 60 किलोमीटर्स रह गया है. सर उसमें इशू ये हो रही है कि चाहे लगता है कि राइट ऑफ यूज़ है और फार्मर को दे देना चाहिए, लेकिन उनकी जो वैल्यू होती है लैंड की उसमें तो घाटा पड़ता ही है जब उनको सेल करना पड़ेगा. इसीलिए वो थोड़ा सा कॉम्पनसेशन आई थिंक जरूर मांगते हैं सर. तो वो कॉम्पनसेशन में यदि थोड़ा सा IOCL हमारे को जैसे मुझे बताया गया 7,000 रुपीज़ पर एकड़ देना चाहते हैं, 10,000 तक फार्मर्स हैं. तो जो भी है सर हम अपना पूरा लगे हुए हैं और मुझे एडिशनल चीफ सेक्रेटरी यहीं पे हैं सर. हमने डिसाइड किया है कि विदिन 1 वीक वी विल ट्राई एंड गिव द होल थिंग सर. थोड़ा सा कॉम्पनसेशन में यदि आगे पीछे हो सकेगा तो और भी इजी रह जाएगा, नहीं तो जरूर हम इसको करवा देंगे सर. सब लगे हुए हैं सर, IOCL की पूरी टीम लगी हुई है सर. బంజారాహిల్స్ లో నాబార్డ్ రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ 2020-21 ని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టే రైతుల సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని మంత్రి స్పష్టం చేశారు. గోదాముల నిర్మాణం, సూక్ష్మ సేద్యానికి నాబార్డ్ అండగా నిలిచిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తో రైతులకు భరోసా ఇచ్చామని హరీష్ రావు పేర్కొన్నారు. Under Raitu Bandhu, we give them 12,000 crores. Each acre 5,000 rupees for Kharif and another 5,000 rupees for Rabi. So each acre, each farmer will get 10,000 rupees per annum. So atla మేము ఈరోజు 12,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద మనం ఇవ్వడం జరుగుతాం. లీస్ట్ అయిపోయింది. పాపం రైతు పరిస్థితి ఏంటంటే ఆయన జీవితం ఆయన మీద ఆధారపడి ఉండదు. విత్తనం దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి సందర్భంలో చిట్ట చివరికి పంట పండి మార్కెటింగ్ చేసే వరకు ఇతరుల మీద ఆధారపడతారు. నాణ్యమైన విత్తనం దొరకడం ఒక సమస్య. విత్తనం దొరికితే కాలం రావడం, మంచి వర్షాలు పడి మంచి సీజన్ రావడం అనేటువంటిది ఒక సమస్య. తర్వాత పురుగు మందులు, ఇతరత్ర పెస్ట్ ప్రాబ్లమ్స్తోని సమస్య. ఈ సమస్యల మీద కూడా ప్రత్యేకంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. దాంట్లో వి థ్యాంక్ నాబార్డ్ ఆల్సో. నాబార్డ్ కూడా మాకు బాగా కోఆపరేట్ చేసినారు. అందులో భాగంగా గోడౌన్స్, అప్పుడు నేనే మార్కెటింగ్ మినిస్టర్గా కూడా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి మీటింగ్లోనే ఈ రాష్ట్రం ఏర్పడే నాటికి
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ బృందం కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని సిపికి ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి హాజరైన కనీస గౌరవం పోలీసులు ఇవ్వడం లేదని ఆరోపణ చేశారు. ఎంఐఎం చేసే కార్యక్రమాలకు అనుమతి ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ నెల 25వ తేదీన చార్మినార్ వద్ద ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి అనుమతి ఇవ్వకూడదని లక్ష్మణ్ రామచంద్రరావు కమిషన్ను కోరారు. మజ్లిస్ ర్యాలీకి అనుమతిస్తే బీజేపీ నాయకులు ఆందోళన చేపడతామని ఆయన అన్నారు. కడపలో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను వికేంద్రీకరణ చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. కడపలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన నేతలు తక్షణమే చంద్రబాబు తన బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. తీసుకోపోను పోయి నేను సైడ్ కొన్నప్పుడు మళ్ళీ సాగు చేయడం వచ్చిందంట. దూరంగా ఉండండి కొంతమంది. తీసుకోపోను పోయి నేను సైడ్ కొన్నప్పుడు మళ్ళీ సాగు చేయడం వచ్చిందంట. దూరంగా ఉండండి కొంతమంది. కాటేదాన్ ప్రాంతం శాస్త్రీపురంలో టైరు ప్లాస్టిక్ గౌడర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులో తీసుకొచ్చారు. ఈ ఘటనపై కార్పొరేటర్ సాహుద్దీన్ స్పందించారు. ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదానికి సంబంధించి విచారణ చేపట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.
आना थोड़ा निकलना पड़ता पहले पानी मारन थे बोले प्रिपेयर मारा बोलते बोले काम चल बोलो बड़ा बड़ा गुड जॉब आप कंट्रोल करें आप लोग गुड जॉब नीचे है क्या नीचे 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 सीट है नीचे पूरा देख आयरन सिर्फ ये भी डामर है हां ये डामर है अरे नीला सीमेंट पानी आ रहे पकड़ो पीछे पे हां ये लो सिर्फ पकड़ लो भाई रखो भाई सबसे रखो एक तो अरे बाबा करो अंदर वो अंदर आ जल रहे ऐसा नीचे अंदर जल रहे ये नीचे फिर लगता क्या साहब हां फिर दो फिर फायर आने ये ऊपर से नहीं लगा प्रेशर बढ़ा प्रेशर बढ़ाओ जरा काटिया काटिया इधर से आगे भाई हाथ हाथ में इधर से लेके నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ఈ నెల 28, 29, 30 తేదీలలో నిర్వహించనున్న వసంత పంచమి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తజనులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అక్షరాభ్యాసం, ప్రత్యేక దర్శనం నిమిత్తం బైన్సా డీఎస్పీ నరసింహారావు, మూధోల్ సిఐ అజయ్ బాబు, బాసర మండల ఎస్ఐ రాజు, దేవస్థాన ఆలయ ఈవో వినోద్ రెడ్డి పర్యవేక్షించారు. जनरल वन టూ డేస్ వస్తుంది మనకు 29 రోజు మధ్యాహ్నం నుంచి వస్తుంది 28 ఈవినింగ్ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వైష్ణవి జూనియర్ కళాశాలలో నేతాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి విష్ణు మాట్లాడుతూ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయుడని, ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. సుభాష్ చంద్రబోస్ గారు ఈ యొక్క భరతమాత కన్నా ముద్దు బిడ్డ స్వతంత్రోద్యమంలో యువతను ఉత్తేజపరిచి వాళ్ళను మన స్వతంత్రోద్యమం ఎట్లా ఉండేదంటే కొందరు నాయకులేమో లేదు మన అహింస ద్వారానే స్వతంత్రం తెచ్చుకుందాము అని, కొందరు నాయకులు అంటే లేదు అహింస అయితే మనకు కాదు, మన గాంధీ లాంటి చెంప మీద కొడితే చెంప మీద ఇంకో ఏటు కొట్టించుకుంటే ఇప్పుడు ఇన్ని రోజులు కొట్టుకుంటూనే ఉంటామేమో కానీ స్వతంత్రం రాదు, మనము సాయుధ బలగాల ద్వారా పోరాటం చేసి స్వతంత్రం తెచ్చుకుందామని నమ్మి కర్నూలు జిల్లా ఆదోనిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ నూతన కమిటీ ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజీ తేజారాము మాట్లాడుతూ పార్టీ కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్లో ఈ జన్మదినం వేడుకలు జరపడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ
చంద్రబాబు 3 రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించిన తీరుపై ఏపీలో వైసీపీ శ్రేణులు టీడీపీకి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో వైసీపీ నేతలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను ప్రదర్శిస్తూ టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు నినాదాలు చేశారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుపై మండలిలో ప్రవేశపెట్టే క్రమంలో టీడీపీ వ్యవహరించిన తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ శాసనమండలిలో 3 రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నందుకు మండలి చైర్మన్ షరీఫ్కు టీడీపీ నేతలు క్షీరాభిషేకం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అంబేద్కర్ సెంటర్ వద్ద బిల్లుకు వ్యతిరేకంగా సంకేతాలు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో చైర్మన్కు అభినందనలు తెలియజేస్తూ క్షీరాభిషేకం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రంలో కౌన్సిల్లో జరిగినటువంటి పరిణామాలు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నటువంటి రోజు. దానికి కారకులు మా నర్సాపురం నియోజకవర్గ ముద్దుబిట్ట మన కౌన్సిల్ చైర్మన్ ఎంఏ షరీఫ్ గారు అని చెప్పేసి మా నర్సాపురం నియోజకవర్గ ప్రజల తరపున మేమంతా కూడా గర్వంగా మేమంతా కూడా వేళ చెప్తూ ఉన్నాం. వేళ ఒక నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి, క్రమశిక్షణకి మారు పేరు మా ఎంఏ షరీఫ్ గారు. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే కనుక ఒక ధైర్యానికి, సాహసానికి కూడా మారు పేరు మా ఎంఏ షరీఫ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి వేళ బ్రిటిష్ పరిపాలననే మించి వేళ ఒక మొండిగా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా అణగదొక్కే విధంగా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే విధంగా
ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. మతం పేరుతో దూషించినా అంత వాళ్ళ కుటుంబాన్ని దృష్టిలో పెట్టి బెదిరించారు. మీ కుటుంబం వెనకాల మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మినిస్టర్లందరూ కూడా, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మినిస్టర్లందరూ కూడా ఇన్ని రకాలుగా బెదిరించినప్పటికీ కూడా ఆయన ఎంతో నిబద్ధతతోటి, ధైర్యంతో, సాహసంతో ఒక సింహంలాగా వేళ ఆయన యొక్క ఎవరైతే ఈ యొక్క నక్కల్లాగా వేళ ఉన్నటువంటి యొక్క మంత్రుల్ని, వైసీపీ మంత్రులందరినీ కూడా ఎదుర్కొని ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం, మెజార్టీ సభ్యుల ప్రకారంగా ఆయన తీసుకున్న నిర్ణయం, వాళ్ళ ప్రజాస్వామ్యం వాళ్ళ ఉంది అనేది ఒక ధైర్యం వాళ్ళ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజానీకాన్ని కానివ్వండి, ఒక రకమైన నమ్మకం, ఈ యొక్క చట్టసభల మీద ఒక రకమైన నమ్మకం, ఒక రకమైన ధైర్యాన్ని వాళ్ళ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, నిరూపించినటువంటి వ్యక్తి మా నర్సాపురం నియోజకవర్గ ముద్దుబిడ్డ ఈ యొక్క కౌన్సిల్ చైర్మన్ ఎంఏ షరీఫ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మా ఇంటికి దాదాపు 25 మంది పోలీసులు హ్యాంగర్ రోపులతోటి అట్లోటి పట్టుకొచ్చేసి జనాలు ఎవరిని కూడా అక్కడ మా ఇంటికి రానివ్వకుండా, మమ్మల్ని నన్ను ఎక్కడ కలవనివ్వకుండా ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వేళ ఇదంతా కూడా చూస్తుంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయనకి అంత భారీ మెజార్టీ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఈ రకంగా భయపడుతున్నాడు ఏమని చెప్పేసి అర్థం కావట్లా. వేళ ఆయన పరిపాలన బాగుంటే కనుక ఎవరైనా రోడ్ల మీదకి రాం, వేళ చక్కగా వేళ సాగుతుంది ఆయన పరిపాలన. అటువంటిది వేళ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు వ్యతిరేకంగా రోడ్ల మీదకి వస్తున్నారంటే అది నాకు మూర్ఖత్వ పరిపాలన. కానీ మేము వాళ్ళు ఏ ధర్నాలు లేవు, వాళ్ళు ఒక కృతజ్ఞత తెలియపరచుకోవడానికి మేము సెంటర్లోకి వచ్చాం. ఆయన శాంతియుతంగా మన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర షరీఫ్ గారికి పాలాభిషేకం చేసుకోవడానికి వచ్చాం. మమ్మల్ని మటుకు బయట రానివ్వట్లేదు. ఇదేమి ప్రభుత్వం అర్థం కావట్లా, ఇదేం పోలీసు రాజ్యం అర్థం కావట్లా. వాళ్ళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఓన్లీ పోలీసు రాజ్యం ఉంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి దయచేసి మీరు మంచి మనసు ఇప్పుడైనా గ్రహించుకోండి. జనాలు ఎందుకు వ్యతిరేకిస్తారనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ఇప్పుడైనా మంచి మార్గంలో మీరు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. నిర్మల్ జిల్లా మూతల్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాయి పూలే సమీపంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మీర్ వాజిద్ అలీ, ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు అంజాద్, మూతల్ నియోజకవర్గ డివైఎఫ్ఐ అధ్యక్షులు రామ్నాథ్ నాయక్, లంబాడీల ఐక్యవేదిక మండల అధ్యక్షులు సతీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సాధిద్దాం సుభాష్ చంద్రబోస్ ఆశయాలను, సాధిద్దాం సుభాష్ చంద్రబోస్ ఆశయాలను, సాధిద్దాం సుభాష్ చంద్రబోస్ ఆశయాలను. ఇక్కడ ముధోల్ పూలే చౌరస్తాలో లైఫీ మరియు శ్రద్ధ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 124వ జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశానికి మొట్టమొదటి ఆర్మీని స్థాపించినటువంటి మహానుభావుడు, స్వరాజ్యం కోసం కలలు కన్నటువంటి మహానుభావుడు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనేటటువంటి నినాదాన్ని ఇచ్చి ఆయన కలను సాకారం చేసుకోకుండానే అర్ధాంతరంగా ఆయన ఆచూకీ కూడా తెలియకుండా ఎటో వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు. అలాంటి వ్యక్తి యొక్క జయంతిని ఇక్కడ ముధోల్ పూలే చౌక్ దగ్గర జరుపుకోవడం అనేటటువంటిది చాలా ఆనందంగా ఉంది. జై సుభాష్ చంద్రబోస్. మెదక్ జిల్లా పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ స్టేట్ క్యాలెండర్ ని మండల విద్యాధికారి మోహన్ రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘం నాయకురాలు యశోద మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో అందరినీ విద్యావంతులు చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు.
వైసీపీ టీడీపీ నేతలు పోటాపోటీన నిరసన కార్యక్రమాలతో విశాఖ అట్టుడుకుతోంది. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యవహరించిన తీరుకు నిరసనగా వైసీపీ నేతలు ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ 3 రాజధానులతో అభివృద్ధి చేసేందుకు బిల్లు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా విశాఖ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా రామకృష్ణబాబు ప్రవర్తించారని అన్నారు. మరోవైపు టీడీపీ నేతలు వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజీనామా చేయాలి. చరిత్రాత్మకంగా మరి రోజు విశాఖకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత ఇస్తామని చెప్పి, ఎందుకంటే వెనుకబాటుతనం ఉన్న ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి పదాలను నడిపించాలని ఒక మంచి అభిప్రాయంతో మరి మనకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని ఇవ్వాలనుకునేటప్పుడు మరి ఇక్కడ 3 సార్లు మన ఈస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వెలగపూడి ఎమ్మెల్యే గారు మరి వెలగపూడి రామకృష్ణబాబు గారు ఈ రోజు విశాఖ ప్రజలని మనోభావాలు దెబ్బతినే విధంగా మరి పోడియం దగ్గరికి వెళ్లి విశాఖకి రాజధాని అక్కర్లేదు, మరి విజయవాడలో ఉంచండి అని చెప్పేసి మరి మాట్లాడుతున్న వైఖరి చూస్తుంటే మరి విశాఖ ప్రజలందరూ కూడా కోపావేశాలకి ఈ రోజు గురి అవుతున్నారు. వెలగపూడి రామకృష్ణబాబు గారికి మరి సిగ్గు లేదా, ఏ మొహం పెట్టుకుని మళ్ళీ విశాఖపట్నంలో అడుగు పెడతారు? మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇక్కడ అభివృద్ధి పదాల్లో విశాఖపట్నం జిల్లాని అలాగే ముఖ్యంగా ఈస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించవలసిన మీరు అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ మరి ఈ రోజు అసెంబ్లీలో మరి పోడియం దగ్గరికి వెళ్లి చేస్తున్నారు అంటే మరి ప్రజలందరూ కూడా ఊరుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆర్థిక రాజధాని విశాఖపట్నంకి ఇస్తానంటున్నారో మరి దీన్ని కానీ ఎవరు వ్యతిరేకించిన టీడీపీ నాయకులందరూ కూడా రాజీనామా చేసి వెంటనే మరి అక్కడ సీఎం గారికి లెటర్ ఇచ్చి రావాల్సిందే, లేకపోతే అడుగు పెట్టే పరిస్థితి ఇక్కడ లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థ వల్ల రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుందని ఆయన అన్నారు. ఏదైతే ఇంకు బాటిల్స్ తీసుకొని పోవడం, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై దాడి చేయడం, బయట కాపలుగా ఉన్నటువంటి పోలీస్ వాహనాలపై దాడి చేయడం, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని చెప్తా ఉన్నాం. ఎంతో విలువలు గల మన ప్రజాస్వామ్య వ్యవస్థపై ఇలాంటి అసాంఘిక శక్తులు దాడి చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహసించాలని చూడడం చాలా దురదృష్టకరం అని చెప్తాం. ఏదైతే ఎన్నికలు జరిగినాయి, గెలుపోటములు ఏదైనా 25వ తారీఖు తెలుస్తుంది. గెలుపు ఓటమిని దేనైనా సమానంగా స్వీకరించే శక్తి, ఆ మనస్తత్వం కలిగి ఉండాలి తప్పితే మరి ఎవరు, నేను ఇంక్లూడింగ్ నేను, నాతో పాటు ఎవరైనా తప్పు చేస్తే ఎంక్వైరీ చర్య తీసుకోమని చెప్తా ఉన్నా. ఏదైతే ప్రజలు భయభ్రాంతులకు గురి చేయాలని చూసినారో, రాళ్ళు కప్పలు తీసుకొని కట్టెలు తీసుకొని పోలీసులపై దాడులు, అమాయకులపై దాడులు, కట్టెలు తీసుకొని దాడులు చేసినారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి, ఎలక్షన్ కమిషన్ను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ప్రగతి అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్, సమావేశంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని. బంజారాహిల్స్ లో నాబార్డ్ రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు, తెలంగాణ ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్న మంత్రి హరీష్ రావు.
పోలీసుల తీరుపై హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేసిన బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, మజ్లిస్ ర్యాలీకి అనుమతిస్తే ఆందోళన చేపడతామంటూ వ్యాఖ్య. కడపలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన వైసీపీ నేతలు వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మండిపాటు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.